స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతోంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఈ మధ్యన మనం ట్యాక్స్ హార్వెస్టింగ్ అనే ఒక వర్డ్ వింటున్నాం. అసలు యాక్చువల్లీ ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏంటి సార్? వెరీ ఇంపార్టెంట్ వన్ టర్మ్ ట్యాక్స్ హార్వెస్టింగ్. అది కూడా రిలవెంట్ టైం కూడా, ఎందుకంటే మార్చ్ 31 వస్తూ ఉంది. ఈ 13-14 రోజుల్లో ట్యాక్స్ హార్వెస్టింగ్ చేసుకుంటే చాలా థింగ్స్ అడ్వాంటేజ్. ఫస్ట్ ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే నష్టాల్లో ఉన్న స్టాక్ కానీ నష్టాల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ కానీ అమ్మేసి, అట్ ద సేమ్ టైం లాభాల్లో ఉన్నది కూడా అమ్మేసి ఈ నష్టాన్ని ఈ లాభానికి సెట్ ఆఫ్ చేయడం వల్ల ఎఫిషియెంట్గా ట్యాక్స్ అంటే ప్రతి సంవత్సరం 31 తర్వాత చేస్తే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతాం. ఈ లోపల ఈ ఇయర్లో మీకున్న ట్యాక్స్ అడ్వాంటేజెస్, వెదర్ మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ రెండింటిని సెట్ ఆఫ్ చేసుకోవడం, ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ సెట్ ఆఫ్ చేసుకోవడం. ఇది మ్యూచువల్ ఫండ్స్లో కూడా చేసుకోవచ్చు, స్టాక్స్లో కూడా చేసుకోవచ్చు. మనకి ఇప్పటివరకు అయితే ఎటువంటి లీగల్గా ఇబ్బంది లేదు. సో అడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు ఇన్వెస్టర్గా వెదర్ నువ్వు ఎటువంటి ఇన్వెస్ట్ అయినా సరే, లైక్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, ఇప్పుడు ఎస్పెషల్లీ మార్కెట్స్ బాగాలేవు, ఒక్కటి మంచి మ్యూచువల్ ఫండ్లోనో ఇంకో స్టాక్స్లోనో, అది కూడా ఈక్విటీయే. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఇక్కడ ఉంది. ఓకే, ఒక 50% లాస్లో ఉన్నాం, ఇంకో దగ్గర 50% లాభంలో ఉన్నాం. ఓకే, ఈ లాస్ని నెక్స్ట్ ఇయర్ వరకు ఎప్పుడో కన్నా ఇప్పుడే అమ్మేసేయి. లాస్ బుక్ చేసావు, ఈ లాస్కి బికాజ్ నువ్వు ఇక్కడ లాస్ అయ్యావు, ఒక 50,000 లక్ష పెట్టావు, 50,000 లాస్ అయ్యావు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఇంకో దగ్గర 1,00,000 పెట్టావు, 1,50,000 ఉంది, అది అమ్మేసావు, అక్కడ 50,000 లాభం. ఆ 50,000 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ సెట్ ఆఫ్ అయింది. సో నీ దగ్గర ఎఫెక్టివ్లీ 0 ట్యాక్స్. అది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బుక్ చేస్తున్నావు. జస్ట్ 30th, 31st, 29th ఈ ట్రాన్సాక్షన్ చేస్తావు. చేశాక ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఏదైతే నువ్వు లాభంలో అమ్మేసావో దాన్ని మళ్ళీ కొనేస్తావు. జస్ట్ ప్రాబ్లీ ₹1 ఆర్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ ఈ లాస్ని అక్కడ ఇప్పుడు నువ్వు కొత్త ప్రైస్తో ఎంటర్ అయ్యావు, నెక్స్ట్ ఇయర్ యువర్ క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ అనమాట. సో నువ్వు అటు లాభంలో ఉన్నదాన్ని ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఈ నష్టాన్ని ఉన్నదాన్ని ఎగ్జిట్ అయ్యావు, దీంతో పాటు ఇది గెయిన్ చేసావు. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్నే నీ పోర్ట్ఫోలియో ఉన్న మ్యూచువల్ ఫండ్స్కి కానీ స్టాక్స్కి కానీ అప్లై చేసుకోవడాన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటాం. సో ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎందుకు చేస్తాం? ప్యూర్లీ ట్యాక్స్ని ఆప్టిమైజ్ చేసుకోవడం. ఈక్విటీస్లో చూసుకుంటే ప్రతి సంవత్సరం 1,25,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్. సో నీ దగ్గర ఒక లాభాల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ స్టాక్ ఉంది, 28th, 25th, 27th అమ్మేసేయి, 1,25,000 బుక్ చేసుకో, దాన్నే మళ్ళీ April 1st, 2nd కొనేసేయి. సో ఈ సంవత్సరానికి కావాల్సిన ఈ 1,25,000 ఆప్టిమైజ్ చేసుకున్నాం. దేర్ బై ఫ్యూచర్లో ఈ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో దాట్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ హార్వెస్టింగ్. అండ్ సెకండ్, ఇంకో అడ్వాంటేజ్, నువ్వు లాస్ ఉంది, లాభం కూడా ఉంది, ఎస్పెషలీ లాస్ ఈ టైంలో ఉంది. నువ్వు లాస్ బుక్ చేస్తే ఈ సంవత్సరంలో సెట్ చేసిన లాభానికి సెట్ ఆఫ్ చేయడంతో పాటు మిగిలిన లాస్ని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, దాన్ని 8 సంవత్సరాలు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ లాభాన్ని కూడా దీనికి సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. సో దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. వై డూ యూ క్యారీ ఇదే లాస్ని నెక్స్ట్ దాన్ని ఇప్పుడు అమ్మేసేయండి, లాస్ని బుక్ చేసుకొని నెక్స్ట్ 8 years దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సేమ్ వే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉన్నా సరే, ఓన్లీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసే కాదు, నువ్వు ఒక 2 ఏళ్ల నుంచి ఉంది, అది ఇప్పుడు నష్టాల్లో ఉంది, సో నువ్వు దాన్ని ఇప్పుడు అమ్మేసి ఆ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకో. ఈ సంవత్సరం ఏదైనా ప్రాఫిట్ ఉన్నది ఉంచుకో, కొంచెం సెటప్ చేయి, మిగిలింది నెక్స్ట్ 8 సంవత్సరాల్లో వచ్చే లాభాలకి కూడా ఈ లాస్ని సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. సో ఓన్లీ గుడ్డిగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ పోవడమే కాదు, ఒక్కోసారి ఇట్లాంటి మీరు సొంతంగా కావచ్చు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ మీ ట్యాక్స్ అడ్వైజర్ కానీ
తో మాట్లాడితే ఏంటంటే ఎస్పెషల్లీ ఈ వీక్ ఈజ్ గుడ్ టైం 17 to 24th 23rd 24th టైం మార్చ్లో. ఈ వారం రోజుల్లో ఏవేవి చేద్దాం అనుకుంటున్నాము, ఎంత ఉంది ఏంటి అని మనం మ్యాప్ చేసుకొని మన పోర్ట్ఫోలియో తీసుకొని ఇది లాభాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, కెన్ ఐ యూజ్. ఎందుకంటే నువ్వు ట్యాక్స్ సేవ్ చేసింది ఎంత ఉందో అది నీదే అమౌంట్. తర్వాత అయినా కట్టేదాన్ని ఆప్టిమైజ్ చేసుకోవడం వల్ల ఎఫెక్టివ్ రిటర్న్స్ పెరుగుతాయి. ఇది ఒక చిన్న అడిషనల్ ట్రాన్సాక్షన్, బట్ దీనివల్ల చాలా మటుకు మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి ట్యాక్స్ విషయంలో. ఎఫెక్టివ్ రిటర్న్స్ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని స్టాక్స్ యూ రియలైజ్కి ఇది ఎప్పుడు లాభం రాదు. సెల్, ఈ స్టాక్ లాభంలో ఉంది బట్ ఐ వాంట్ టు హోల్డ్. ఇది అమ్మేసి దీని లాభాన్ని బుక్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్గా ఎంటర్ కండి ఒక ఫ్యూ డేస్ లేటర్లో. ఒక్కటే రిస్క్ ఏంటంటే ఈ ఫ్యూ డేస్లో స్మాల్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ లుక్ ఇది గ్యాప్ ఏదైతే వైడెస్ట్ ఉందో అక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఆర్ స్టాక్స్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ చేసుకోవడం వల్ల పెద్ద గెయిన్స్ సంపాదించవచ్చు అండ్ పోర్ట్ఫోలియోని కూడా హెల్దీగా ఉంచుకోవచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో వన్ వే టు గెట్ రీడ్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ వాటిని కూడా బయటికి పంపించే అవకాశం. లేకపోతే ఏంటంటే మనకు తెలుసు, పాడైన కూరగాయలు ఒక దగ్గర పెడితే మంచివి కూడా పాడవుతాయి. సో అంటే ఇట్స్ నాట్ ద సిమిలర్, బట్ ఇక్కడ అండర్ పర్ఫార్మింగ్ పెట్టడం వల్ల మీ టోటల్ పోర్ట్ఫోలియో క్వాలిటీ పడిపోతుంది, పోర్ట్ఫోలియో రిటర్న్స్ పడిపోతాయి. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ టు సెట్ ఆఫ్ అనమాట, అటు గెయిన్స్ ఇటు ట్యాక్స్లు. సో ఏవైనా కావాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడండి, ట్యాక్స్ అడ్వైజర్తో మాట్లాడండి, బట్ డోంట్ మిస్ అవుట్ దిస్ ఆపర్చునిటీ. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చేస్తారు, హ్యూజ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అయితే కాదు. సో ఏమి వాడుకోవచ్చు, బట్ ఏంటంటే గుడ్ ఇంటెన్షన్స్తో చేస్తే మాత్రం ట్యాక్స్ హార్వెస్టింగ్ ఈజ్ ఎ గుడ్ మెథడ్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ Thank you.